డ్రగ్స్ కేసులో 8వ రోజు ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలోని అబ్కారీ భవన్ కు చేరుకున్నారు. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కెల్విన్ పూరీలతో రిలేషన్స్ పై ముమైత్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తోన్న సిట్ విచారణ 8వ రోజు కొనసాగుతోంది. పూరి టు చార్మి వరకు ఇప్పటి వరకు 7గురి విచారణలో బయటపడిన విషయాల ప్రకారం మరిన్ని వివరాలు కూపీలాగుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ తీసుకుంటారా? కెల్విన్ మీకు ఎలా తెలుసు? కెల్విన్ మొబైల్లో మీ నంబర్ ఎలా ఉంది? కెల్విన్ మీ మధ్య సంభాషణ జరిగిందా? పూరితో పరిచయం ఎలాంటిది? పూరి కెల్విన్ల పార్టీలకు వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీలో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్లు? డ్రగ్స్ ఎవరు ఎలా తెచ్చేవాళ్లు వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం ఒకరోజు స్పెషల్ పర్మిషన్ తో ఆ షో నుంచి బయటకొచ్చారు. నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారామె. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు ముఖం చాటేశారు. ఇప్పటికింకా నా వయసు 16 సాంగ్ తో ఫేమస్ అయిన ముమైత్ ఖాన్ కు పోకిరి డైరెక్టర్ పూరితో ఉన్న క్లోజ్ అసోసియేషన్ పై వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో 12 మందికి సిట్ నోటీసులు సర్వ్ చేసిన క్రమంలో ముంబై నుంచి ఘాటుగా స్పందించారు ముమైత్ ఖాన్. తనకు డ్రగ్ ర్యాకెట్ తో ఏ సంబంధం లేదన్నారామె. అసలు తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. తన పనితో తాను చేసుకెళ్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ తీసుకుంటే ఆ విషయాన్ని భయం లేకుండా చెప్పే ధైర్యం ఉందన్నారు. ఇక నిన్న చార్మిని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్స్ బృందమే ఇవాళ ముమైత్ ఖాన్ ను ప్రశ్నిస్తోంది. పవన్ కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రేణుక, ఇన్స్పెక్టర్ జయలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణి మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నించారు. ఇదే బృందం ముమైత్ ను కూడా ప్రశ్నిస్తోంది. మొదటి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని 11 గంటలు, రెండో రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు ని దాదాపు 6 గంటలు, మూడో రోజు నటుడు సుబ్బరాజును 13 గంటలు, నాలుగో రోజు హీరో తరుణ్ ను కూడా 13 గంటలు, ఐదో రోజు నవదీప్ ను దాదాపు 11 గంటల పాటు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను దాదాపు 5 గంటలు విచారించిన సిట్ అధికారులు హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ముమైత్ ను కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించే అవకాశం ఉంది. అలానే నవదీప్, చార్మి బ్లడ్ శాంపిల్స్, హెయిర్, నెయిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదే తరహాలో ముమైత్ కూడా శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తారా లేదా ఇస్తారో చూడాలి. డ్రగ్స్ కేసులో 8వ రోజు ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలోని అబ్కారీ భవన్ కి చేరుకున్నారు ముమైత్ ఖాన్ తన మేనేజర్ తో సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ ను ఇన్వెస్టిగేషన్ రూమ్ 5th ఫ్లోర్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ రూమ్ కి తీసుకెళ్లారు మహిళా పోలీసులు. అక్కడే మహిళా అధికారులతో సిట్ విచారణ కొనసాగుతోంది. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కెల్విన్ పూరీలతో రిలేషన్స్ పై ముమైత్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తోన్న సిట్ విచారణ 8వ రోజుకు ఇంకా కొనసాగుతోంది. పూరి నుండి చార్మి వరకు ఇప్పటి వరకు 7గురి విచారణలో బయటపడిన విషయాల ప్రకారం వాటిని క్రోడీకరించుకొని మరిన్ని వివరాలు కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. అసలు ముమైత్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? కెల్విన్ ఎలా తెలుసు? కెల్విన్ ఫోన్లో తన ఫోటోలు, తన సెల్ఫీలు ఎలా ఉన్నాయి? కెల్విన్తో సంభాషణలు ఎలా ఉన్నాయి? కాల్ లిస్ట్లో, కాల్ లాగ్లో ముమైత్ ఖాన్ సెల్ నంబర్ ఎలా వచ్చింది? అలానే ఎప్పుడన్నా కెల్విన్తో ఎలాంటి సంభాషణలు జరిగేవి? పూరితో పరిచయం ఎలాంటిది? పూరి కెల్విన్ల పార్టీలకు వెళ్లేవారా?
పార్టీలు ఎక్కడెక్కడ జరిగేవి, అలానే పార్టీలో డ్రగ్స్ తీసుకునేవారా, డ్రగ్స్ సప్లై అనేది ఉండేదా, డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవారు, డ్రగ్స్ ఎవరు ఎలా తీసుకొచ్చేవాళ్ళు వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. ముందుగా బిగ్ బాస్ షోలో ముమైత్ ఖాన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో సిట్ విచారణ కోసం ఒక్కరోజు స్పెషల్ పర్మిషన్తో ఆ షో నుండి బయటకు వచ్చారు ముమైత్ ఖాన్. నిన్న రాత్రి ముంబై నుండి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ముమైత్ ఖాన్ వీడియోకి చిక్కారు. అయితే మీడియాతో ఏమీ మాట్లాడలేదు. ఇంకా తెలుగులో ఐటమ్ సాంగ్స్తో ఫేమస్ అయిన ముమైత్ ఖాన్కు పోకిరి డైరెక్టర్ పూరితో ఉన్న క్లోజ్ అసోసియేషన్పై వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో మొత్తం టాలీవుడ్లో 12 మందికి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా ముమైత్ ఖాన్కి ఎలాంటి నోటీసులు రాలేదని తానే ఒక సెల్ఫ్ వీడియోని పోస్ట్ చేసింది. ఇంకా తనకి ఎలాంటి నోటీసులు అందలేదు, ఏదన్నా ఉంటే తన నుండి క్లారిటీ తీసుకోమని మీడియాకి కూడా సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత నోటీసులు అందడంతో ముమైత్ ఖాన్ ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ముమైత్ ఖాన్ ఉన్న విషయాల్ని చాలా నిర్భయంగా నిజాయితీగా చెప్పే మనస్తత్వం ఉన్న ముమైత్ ఖాన్ మరి ఈరోజు సిట్ విచారణలో ఎలాంటి విషయాలను వెల్లడించబోతోంది. ముఖ్యంగా సిట్ అధికారులు టాలీవుడ్కి డ్రగ్స్ లింకులపై ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది కాకుండా పూరి జగన్నాథ్ అండ్ కోతో ఉన్న సంబంధాలపై ముఖ్యంగా సిట్ అధికారులు ఆరా తీనున్నారు. ఇప్పటికీ పూరి జగన్నాథ్ అండ్ కో మొత్తం 12 మందికి నోటీసులు ఇచ్చారు. ఆ 12 మంది ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ముందుగా 19వ తారీఖున పూరి జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యారు. పూరి జగన్నాథ్ని సుమారు 11:30 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. అసలు డ్రగ్స్తో తనకున్న సంబంధాలపై, అలానే బ్యాంకాక్కి ఎందుకు వెళ్ళొస్తూ ఉంటారు, డ్రగ్స్ తీసుకున్నాక దేశం విడిచి వెళ్ళిపోతారు అన్న ఆరోపణలపై తన సమాధానం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ని అడిగారు సిట్ అధికారులు. పూరి జగన్నాథ్ ఆ తర్వాత అన్ని విషయాల్ని ఒక ట్విట్టర్ ద్వారా ఒక వీడియోని పోస్ట్ చేసి తెలిపారు. ఆ తర్వాత శ్యామ్ కే నాయుడిని కేవలం 5:30 గంటల పాటే విచారించారు. ఆ తర్వాత సుబ్బరాజును మాత్రం ఇంకా 13 గంటలు పాటు విచారించారు. 21వ తారీఖున సుబ్బరాజు సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుబ్బరాజు ముందే తెలిపారు. ఈ నేపథ్యంలో సుబ్బరాజు సిట్ విచారణకు హాజరయ్యాడు. 13 గంటల పాటు సిట్ అధికారులు సుబ్బరాజుని విచారణ చేశారు. అయితే సుబ్బరాజ్తో విచారణ జరిపిన సిట్ అధికారులకి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. పబ్లు అలానే బార్లో డ్రగ్స్ అమ్ముతున్నారు, విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని, ఓపెన్గా డ్రగ్స్ దొరుకుతున్నాయన్న సమాచారం అందుకున్న సిట్ అధికారులు వెంటనే పబ్ ఓనర్లు అలానే బార్ ఓనర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మరుసటి రోజు తరుణ్ని విచారించారు అధికారులు. అదే రోజు ముందు రోజు పబ్ ఓనర్లతో సమావేశమైన తర్వాత ఒక పబ్ ఎఫ్ క్లబ్ అనే క్లబ్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతానికి ఆపేశారు. 22వ తారీఖున తరుణ్ సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో తరుణ్ని కూడా సుమారు 13 గంటలు విచారించారు. తరుణ్కి ఇంతకుముందు ఆన్ అనే పబ్ ఉండేది. ఆ తర్వాత దానిలో ఉన్న షేర్ని తరుణ్ అమ్మేశాడు. అయితే తరుణ్ 15 రోజుల పాటు హైదరాబాద్లో, 15 రోజుల పాటు గోవాలో ఎందుకుంటాడు, డ్రగ్స్కి కెల్విన్కి ఎలాంటి సంబంధాలున్నాయి, కెల్విన్ అసలు తరుణ్కి తెలుసా, మరి కెల్విన్తో తన సెల్ఫీ విషయం ఏంటి, కెల్విన్తో సంభాషణల విషయం ఏంటి, కెల్విన్తో వాట్సాప్ మెసేజ్ల విషయం ఏంటి అన్న విషయంపై ఆరా తీశారు. అలా 13 గంటల పాటు తరుణ్ని విచారించారు 22వ తారీఖున సిట్ అధికారులు. ఆ తర్వాత సిట్ అధికారుల విచారణకు హాజరయ్యాడు నవదీప్ని 11 గంటల పాటు విచారించారు. నవదీప్కి కూడా బీపీఎం పబ్ ఉంది. ఆ పబ్కి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. ఆ పబ్లో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయని, చాలా ఈజీగా దొరుకుతున్నాయన్న విషయంపై ప్రశ్నించారు. అలానే ఒక రకమైన డ్రింక్, అది స్పెషల్ కోడ్ చెప్తేనే ఆ డ్రింక్ని ఇస్తారు అన్న విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ డ్రింక్పై ఆరా తీశారు. అది డ్రగ్స్ అలానే కొంత మత్తునిచ్చే
ఒక రకమైన డ్రగ్ లాంటి డ్రింక్ అన్నట్లు తెలుస్తోంది. అది ఒక కోడ్ చెప్తేనే ఆ డ్రింక్ ఇస్తారు, సప్లై చేస్తారు. సో ఆ విషయంపై నవదీప్ కొంత సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది, సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే నవదీప్ మాత్రం ఎలాంటి శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, హెయిర్, నెయిల్ శాంపిల్స్ ఇవ్వలేదు. అయితే ఆ ముందు విచారించిన నలుగురి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి తామైతే రెడీగా ఉన్నామని చెప్పినా పూరి జగన్నాథ్, తరుణ్ యొక్క బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్ని తీసుకున్నారు. నవదీప్ మాత్రం ఆ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ చిన్నాని 25వ తారీఖున విచారించిన సిట్ అధికారులు కొంత సమాచారం తెలుసుకొని పూరితో డ్రగ్ లింకులపై కొంత సమాచారం తెలుసుకొని ఆ వెంటనే 5 గంటల పాటే విచారణ జరిపి ముగించేశారు. ఆ తర్వాత చార్మిని విచారించారు అధికారులు. ఆ ముందు రోజు నుండి చార్మి కోర్టులో పిటిషన్ వేసుకోవడం, ఆ తర్వాత కోర్టు సూచనల మేరకే చార్మిని విచారించడం జరిగింది. 10 గంటల నుండి 5 గంటల వరకు విచారించారు చార్మిని. అలానే మహిళా అధికారులు మాత్రమే విచారించారు. అలాగే ఈరోజు ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షో నుండి ఒకరోజు పర్మిషన్ తీసుకొని ప్రస్తుతం సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఉదయం షార్ప్ ఇంచుమించు 10 నిమిషాల ముందే, 10 గంటలకి 10 నిమిషాల ముందే ముమైత్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. ముమైత్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. ఎలాంటి టెన్షన్ లేదు ముఖంలో. సిట్ అధికారులకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లే తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో భాగంగా పూరితో ఉన్న సంబంధాలు, అలానే డ్రగ్స్తో ఉన్న సంబంధాలు, ఎందుకంటే ముమైత్ ఖాన్ పబ్ కల్చర్ అంటే పబ్బులకి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఆ పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా అయ్యేవా, ముఖ్యంగా పూరి ఇచ్చే పార్టీలకు కూడా కంపల్సరీ అటెండ్ అవుతారు కాబట్టి ఆ పార్టీల్లో డ్రగ్స్ సరఫరా అయ్యేవా, సరఫరా అవుతే ఎలా అయ్యేవి, ఎవరు తీసుకొచ్చేవాళ్ళు, ఎలాంటి డ్రగ్స్ తీసుకొచ్చేవాళ్ళు, అలానే కెల్విన్తో సంబంధాలపై కూడా పూర్తి ఆరా తీస్తున్నారు అధికారులు. కెల్విన్ అసలు తెలుసా, కెల్విన్తో సంభాషణల విషయం ఏంటి, కెల్విన్తో వాట్సాప్ మెసేజ్ల సంగతి ఏంటి, ఈ విషయాలన్నింటిపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు.